కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. రోడ్లు వెడల్పు కోసము ఇక్కడ పెద్ద మహావృక్షం దీన్ని ప్రభుత్వం వారు ప్రకటించి వేశారు. దీనికి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ మర్రి చెట్టును కుప్పకూల్చారు. కానీ అభివృద్ధి కోసం అని చెప్పి పాఠశాలలను మరియు మర్రి చెట్లను నరకడము భావ్యం కాదు. ఎందుకంటే అభివృద్ధి ఒకవైపు నడుస్తూ ఉండాలి, మరి ఒకవైపు ఆక్సిజన్ అందించటకు మరోవైపు నడవాలి. ఎందుకంటే ఈరోజు సమస్త జీవరాశులను కాపాడాలంటే ఒక వృక్షాలే. కాబట్టి ఇది ఎంత మానవ తప్పిదము కాదా? ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే మానవుడే ఈ తప్పిదం చేస్తున్నాడు. కానీ పక్షులు కానీ జంతువులు కానీ అవి ఏవి వీటిని ముట్టుకోవు, అవి మనుషుల్ని రక్షించేటివి. కాబట్టి మనమే మనుషులను రక్షిస్తున్నాము. ఈరోజు ఏం చేస్తున్నాము? కొండలు నాశనం చేస్తున్నాము, గుట్టలు నాశనం చేస్తున్నాము, చెట్లు నాశనం చేస్తున్నాము. ప్రకృతి ఎవరైతే విధ్వంసం చేస్తారో వాళ్ళు రేపు భవిష్యత్తులో వాళ్ళ పిల్లల తరాల కోసమైనా మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇది వాస్తవము. కాబట్టి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఏమిటి? ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఏమిటంటే అక్కడ పొల్యూషన్ ఎక్కువైపోయి ఆక్సిజన్ దొరక్క చాలామంది ఊపిరితిత్తులతో బాధపడుతూ ఎంతో మరణానికి దగ్గరయ్యారు. దీనికి అందరికీ కారణము మానవ తప్పిదము కాదు. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే ఈరోజు ఈ మహావృక్షాన్ని విధ్వంసం చేశారు. దీన్ని కొన్ని వందల ఏళ్ళలో చెట్టును ఈరోజు కుప్పకూలిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? కాబట్టి ఇలాంటి చేయడం తప్పిదము కాదా? ఎందుకు మేధావులారా మేల్కొనండి, స్వాస్థ్యపరులారా మేల్కొనండి. మనము ఎక్కడున్నాము? ఈ భూమి మీద ఉన్నామా లేదా ఆలోచించండి. ఈ భూమి మీద ఉన్నవాడు ప్రతి ఒక్కరూ ఆలోచించాలా, మొట్టమొదటి ఆలోచించాలా. ఇంత మహావృక్షాన్ని కుప్పకూల్చారంటే ఇది ఏమనుకోవాలి? ఓ సాయిదేవా నువ్వే కాపాడాలి తండ్రి, ఓ సాయిదేవా నువ్వే కాపాడాలి తండ్రి నువ్వే కాపాడాలి. ఇంత మహావృక్షాన్ని కుప్పకూల్చడము ఎంత నేరమో చెప్పండి. కాబట్టి పాలకులారా ఆలోచించండి. మహావృక్షాలను తప్పిదం చేస్తున్నారు, పట్టవద్దని చెప్పి సూచించండి. కాబట్టి ఈ వ్యవస్థలో ఒక విప్లవం తీసుకురావాలి. అందుకోసమే నేను ఉపాధ్యాయుడిగా 33 సంవత్సరాలు పోరాటం చేశాను. ఎన్నో చెట్లు నాటించాము. ఈ జిల్లాలోనే కాక అనేక ప్రాంతాల్లో 15 లక్షల మొక్కలు నాటి ఇక్కడ జిల్లాని సస్యశ్యామలం చేయడం జరిగింది. అందుకోసం చాలా మంది మేధావులు ప్రముఖులు నాకు 28 అవార్డులు ఇచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు కూడా మొన్ననే డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. నేను అవార్డు కోసం కాదు పోరాడేది, ఈ వ్యవస్థ కోసము, ఈ ప్రాణవాయువు కోసము, సమస్త జీవరాశుల కోసం పోరాడుతున్నాను. మరి ఇలాంటివి జరుగుతున్నాయి. మొన్ననే ఇక్కడ బస్టాండ్లో ఒక చెట్టును ఆపేశాము, ఇక్కడ గోరంట్ల బస్టాండ్లో ఒక చెట్టును ఆపేశాము, చాలా స్కూళ్ళల్లో ఆపేశాము. ఇవన్నీ నివారించాలంటే మానవులు తప్పకుండా దీనిపైన పోరాటం చేయాలి. ఇప్పుడే మేమందరం కలిసి ఉన్న చెట్టును రక్షించాలని చెప్పి, ఈ మహావృక్షాన్ని రక్షించాలని చెప్పి అందరము మమ్మల్ని నరకండి, చెట్టును నరకద్దండి అని చెప్పి ఒక నినాదంతో మేము ముందుకెళ్తామని చెప్పి కౌగిలించుకోండి. అందరం కౌగిలించుకుందాం. ఈ మహావృక్షాన్ని కాపాడండి, మమ్మల్ని నరకండి, చెట్టు నరకద్దండి, చెట్టు నరకద్దండి. మహావృక్షాన్ని కాపాడండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడద్దండి, వాళ్ళకి నీడ లేకుండా చేస్తున్నారు, విద్యార్థులకు నీడ లేకుండా చేస్తున్నారు. బూదిలి హై స్కూల్లో కొన్ని ఏళ్ల సంవత్సరాలలో ఈ చెట్టును కాపాడారు. ఈ రోజు చెట్టు కుప్ప కూలిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు? కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అభివృద్ధి పేరుతో చెట్లు నరకద్దండి. దయచేసి మీకు కాళ్ళకు మొక్కుతాను. ఎందుకంటే సమస్త జీవరాశులను కాపాడండి. మేధావులారా మేల్కోండి, అధికారులారా మేధావులారా మేల్కోండి. న్యాయ వ్యవస్థ కూడా మేల్కోవాలి. న్యాయవాదులారా మేల్కోనండి. న్యాయ వ్యవస్థ మేల్కోవాలి.
రైతులంతా మేల్కోవాలి. మహావృక్షాలను కాపాడండి, చెట్లను పెంచండి, ప్రపంచాన్ని కాపాడండి, ప్రపంచాన్ని కాపాడండి. గ్రీన్ భారత్ వ్యవస్థలో మనమందరము భాగస్వాములు అవుతాం. జై గ్రీన్ భారత్, జై గ్రీన్ భారత్, జై గ్రీన్ భారత్.